38 మార్కెట్ కమిటీలకు చైర్మన్లను ప్రకటించారు. ఎంపికలో ప్రజాభిప్రాయానికి ప్రాధాన్యమిచ్చారు. 38 మార్కెట్ల కమిటీ చైర్మన్ పదవుల్లో 31 టీడీపీ, జనసేనకు 6, బీజేపీకి 1 కేటాయించారు. త్వరలో మిగిలిన మార్కెట్ కమిటీ చైర్మన్లను ప్రకటించనున్నారు. ఓవరాల్ గా అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పూర్ణ అడిగి తెలుసుకుందాం. పూర్ణ, నీలిమా, ఏపీలో నామినేటెడ్ పోస్టుల జాతర జరుగుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రధానంగా చూస్తే కనుక మార్కెట్ యార్డ్ కమిటీలకు సంబంధించిన నామినేటెడ్ పోస్టుల ప్రక్రియ మొత్తం కూడా ప్రారంభమని చెప్పవచ్చు. ఇప్పటికే దాదాపు అంటే ఈ రోజు అంటే మార్కెట్ యార్డ్ల చైర్మన్ల విషయంలో 2వ విడతలో భాగంగా 38 మార్కెట్ కమిటీల చైర్మన్లను ప్రకటించడం జరిగింది. ఎందుకంటే వీరందరూ కూడా ఏదైతే అభ్యర్థులని ఎంపిక చేసే ప్రక్రియ మొత్తం కూడా స్థానిక ఎమ్మెల్యేలు అలాగే అక్కడ ప్రజల అభిప్రాయాన్ని తీసుకుని మొత్తం కూడా అభ్యర్థులను ఖరారు చేసి చైర్మన్ ఎంపిక చేయడం కూడా జరిగిందని చెప్పుకోవచ్చు. మరోవైపు మొత్తం కూడా ఈ రోజు ప్రకటించిన 38 అభ్యర్థులు కనుక చూస్తే కనుక మొత్తం అందులో టీడీపీకి 31, అలాగే 6 జనసేన, 1 బీజేపీకి ఇవ్వటం కూడా జరిగింది. అయితే మొత్తం కూడా ఏదైతే ఇప్పుడు ప్రకటన చూస్తే కనుక మొత్తం అంటే ఓవరాల్ గా చూస్తే దాదాపు మొత్తం 230కి పైగా ఈ మార్కెట్ యార్డ్ చైర్మన్లు ఉన్నాయి. అయితే తొలి విడతలో అంటే మొన్న ఉగాదికి 3 రోజుల ముందుగానే కొన్ని మార్కెట్ యార్డ్లు విడుదల చేయడం జరిగింది. అప్పుడు తొలి విడతలో భాగంగా మార్కెట్ యార్డ్లకు సంబంధించి 47 మార్కెట్ యార్డ్ కమిటీల చైర్మన్లు అప్పుడు ప్రకటించారు. అప్పుడు కూడా అన్ని అంశాలని పరిగణలో తీసుకుని అటు సామాజిక న్యాయం, అక్కడ ఏదైతే పార్టీకి ఎవరైతే కష్టపడి పనిచేశారో వాళ్ళందరినీ గుర్తించి మరీ కూడా ఈ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎంపిక చేయడం జరిగింది. అయితే తొలి విడతలో భాగంగా 47 మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రకటించడం జరిగింది. అప్పట్లో కూడా వాటితో 30 టీడీపీ, 8 జనసేన, 2 బీజేపీకి ఇవ్వడం జరిగింది. అయితే 2వ విడతలో భాగంగా ఈ రోజు విడుదల చేసిన దాంట్లో మాత్రం దాదాపు 38 మార్కెట్ కమిటీలు కూడా విడుదల చేయడం జరిగింది. ఈ 38లో చూస్తే కనుక దాదాపు 31 టీడీపీ, 6 జనసేన, 1 బీజేపీకి ఇవ్వడం కూడా జరిగింది. మొత్తం కూడా సామాజిక న్యాయంతో పాటు అక్కడ ఆ వర్గాలు ఎస్సీ వర్గాలు, అయితే బీసీ వర్గాలు వాటికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళకు కూడా అక్కడ సమతుల్యం పాటించినట్టు కూడా టీడీపీ అధిష్టానం చెప్పిన పరిస్థితి నెలకొంది. అయితే ఓవరాల్ గా ఈ మార్కెట్ యార్డ్ చైర్మన్ల ప్రకటించడంతో టీడీపీ శ్రేణిలోను టీడీపీ తమ్ముళ్ళలో ఒక కొత్త జోష్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. మిగిలిన ఏదైతే మార్కెట్ కమిటీ చైర్మన్స్ ఉన్నారో అది త్వరలోనే విడుదల చేస్తామని టీడీపీ అధిష్టానం అలాగే జనసేన కూటమి చెప్తున్న పరిస్థితి నెలకొంది. రైట్, థ్యాంక్ యూ పూర్ణ.